రా స్వప్న. రా స్వప్న. ఏమిటి అలా చూస్తున్నావు? కొత్తగా పెళ్లి చేస్తే హడావిడేం లేదనా? ఇలాంటివన్నీ 10 మందికి చెప్పడం, 10 మంది రావడం అంటే నాకెందుకు ఇష్టం ఉండదు. ఈ దిష్టి హారతులు ఇవన్నీ అంటే నాకు అసహ్యం. సమ్ ఐ డోంట్ లైక్ ఇట్. మనకంతా కామ్గా ఉండాలి. కమ్ ఆన్, లెట్స్ గో. ఎలా ఉంది ఇల్లు? బాగుందా? ఇంట్లో ఎవరు ఉండరు, మనిద్దరమే. దట్స్ ఆల్. అయ్యగారు, మీకు ఈ ఉత్తరం వచ్చిందండి. మై గుడ్నెస్ స్వప్న, ఇలా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం. అమెరికన్ ఎంబసీ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. ఏమన్నా తెలుసా? నాకు వీసా వచ్చిందని. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ పనులను చూసుకొస్తాను. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, ఓకే? నేను వచ్చాక బయటకు వెళ్దాం అన్నట్టు మర్చిపోయాను. అర్జెంటుగా మీ నాన్నగారికి ట్రంకాలు బుక్ చేసి మనం క్షేమంగా చేరేమని చెప్పు. లేకపోతే ఆయన కంగారు పడతారు, ఓకే? అయ్యగారు లేరమ్మా. అయ్యగారిని కాదయ్యా, అమ్మగారిని చూడాలి. అమ్మగారితో మీకేం పని? అమ్మగారు పనిలో ఉన్నారమ్మా. ఓసారి మాట్లాడి పెడతాను రామయ్య. మిమ్మల్ని లోపలికి రానిచ్చానని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అయ్యగారు వచ్చే టైం అయింది. వెళ్ళమ్మా, వెళ్ళి ఇక్కడి నుంచే. అమ్మగారితో ఒక నిమిషం మాట్లాడి పెడతాను. వీలు లేదంటే మీకు కాదు. రామయ్య, ఆమె లోపలికి పంపించు. మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చాను. రండి, పదండి, కూర్చోండి. చెప్పండి. మీకంటే ముందు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. క్షమించండి, మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు. మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు. నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి, నా బిడ్డను మీకు అప్పచెప్పటానికి వచ్చాను. ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అవును. ఆయన చదువుకునే రోజుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. పెద్దవాళ్ళను కాదని తెగించి ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ళు కాపురం చేశాం. ఆ తరువాత ఆయన ఫారెన్ వెళ్ళారు. ఆయన వస్తున్నారు అని కాలం గడిపేశాను. వచ్చాక ఈ పెళ్లి కాదన్నారు. ఈ బిడ్డ తన బిడ్డ కాదన్నారు. ఆయన చదువుకు తగ్గ చదువు, అంతస్తుకు తగ్గ అంతస్తు నాకు లేదు. నా దారి నన్ను చూసుకోమన్నారు. ఈ స్థితిలో నాకు మిగిలిన దారి ఒక్కటి, చచ్చిపోవడం. కానీ నా చేతులతో నా బిడ్డను చంపుకోలేను. అందుకని నా బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోదామని వచ్చారు. ఎవరా బిడ్డ? అసలు నువ్వెవరు? నేనెవర్నా? ఎన్నిసార్లు అడుగుతారండి ఆ ప్రశ్న? నేనెవరినో మీకు తెలియదు. తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఈ బిడ్డ ముఖం చూసి చెప్పండి. తెలియదు. నేను మీ భార్యను కాదు. నువ్వేమిటి, నా భార్య ఏమిటి? ఆమె నా భార్య. 5 ఏళ్ల క్రితం మీరు నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదని చెప్తుంటే నీకు కాదు. అల్లవరం కొండ మీద నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదు. మిస్టర్ ఆనంద్, లేదు అని చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. లేదు స్వప్న, నీకు తెలీదు. వీళ్ళంతా బజారు మనుషులు. ఆమె బజారు మనిషి అయితే బజార్లో అంతమంది ఉండగా మీ ఇంటికే ఎందుకు వచ్చింది? మిమ్మల్నే భర్తని ఎందుకంటుంది? కొత్తగా పెళ్లి చేసుకొచ్చాగా. కాదు, మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. స్వప్న! ఆనంద్, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి, ఈ ఇంటి వాతావరణం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా దిక్కు మొక్కు లేని వాళ్ళకు కూడా పెళ్ళై కొత్తగా ఆడకూతురు ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల ఆడవాళ్ళు 10 మంది చేస్తారు. మీరు నన్ను ఒక కొత్త పెళ్లి కూతుర్ని తెచ్చినట్టుగా తేలేదు, అలవాటు పడ్డ ఆడదాన్ని తెచ్చినట్టుగా తెచ్చారు. స్వప్న! మర్యాదగా నిజం ఒప్పుకోండి.
లేదా మీ మీద కేసు పెట్టి మీ బ్రతికే సర్వనాశనం చేస్తాను. ఐ సే షట్ అప్. డోంట్ టాక్ రబిష్. వద్దమ్మా. నేను మిమ్మల్ని విడదీయటానికి రాలేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా దారి నేను పోతాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళదు. నాకు తాళి మాత్రమే కట్టాడు. నా అదృష్టం బాగుండి మా నాన్నగారికి ముహూర్తం కుదరలేదనుకుంటాను. అందుకే ఇంకా ఈ పశువుకి బలి కాలేదు. కానీ నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు. అతను లేదు లేదు అన్నవన్నీ అతని చేత అవుననిపించే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, నాతోనే ఉండాలి. నిన్నెలా కాదంటాడో, నీ కాపురం ఎలా చక్కబడదో నేను చూస్తాను. ఓ రావుడు, ఓసారి మీ ఆయన చూసి వెళ్దాం అంటుంది. అంటే ఎవరు ఎవరిని చూడక్కర్లే. బండెక్కమా. ఇదిగో కాఫీ. ఇదిగో బాబు, బండి కొంచెం ఆపు. ఇదిగో బండి ఆపు. దేనికమ్మా? మీ నాన్నతో ఒకసారి చెప్పొస్తాను. ఏం అక్కర్లేదు, కూర్చో. బండి పోనే పనే. ఏట అట్టా చూస్తున్నావు? ఆడేడు చూస్తాడే ఏడు ముఖం. నీ కొడుకు డాక్టర్ అయిపోయినాడు. ఈడి బుద్ధి బాగుంటే ఈయన కూడా తీసుకెళ్ళండి. అది ఇగా ఏలు ఏలు సంపాదిస్తున్నాడు. ఈడి కర్మ. ఆయనకేం కర్మరా, నాకు పుడతాడు రేపో మాపో. ఇది డాక్టర్ అయితే నా కొడుకు యాక్టర్ అవుతాడు. ఇది ఏలు సంపాదన నా కొడుకు లాక్తాడు లాక్తాడు తప్పెట్టాడు. ఏట జగ ఊగు ఊగులు ఊగెత్తున్నావు. ఏటి ఏటి నాతో పెట్టుకుంటాడు పేడముండ. నన్ను పేడముండ బాగా తిరిగి తిరిగి బలిసింది. ఏటో వాగుతుంది వాగుతుంది. మా అమ్మ అండి. నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏమయ్యా, జాయిన్ అయ్యావా? రేపు జాయిన్ అవుతాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నిజంగా మీ రాము బుద్ధిమంతుడమ్మా. మేము వాడిని దిక్కులేని వాడినిగా వదిలేసి